గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పనిచేస్తూ గత 2 సంవత్సరాలుగా జీతాల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు పి మమతా జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ సాయిశంకర్, జిల్లా కార్యదర్శి కె సాయి తేజాలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఆఫీస్ ముమ్మిడివరం వద్ద ఏపీ ఎంసీఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా అధ్యక్షురాలు పి మమతా జ్యోతి మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో పనిచేస్తున్న మాకు జరిగిన సమస్యలను చెప్పుకోవడానికి మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారులను కలిసి సమస్యలను చెప్పుకోవడానికి వచ్చామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ పునరుద్ధరించాలని, క్లినిక్ బకాయిలు వెంటనే చెల్లించాలని, క్రమబద్ధీకరించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని, ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలను మినహాయింపు ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, పితృత్వ సెలవులు మొదలగునవి అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు టి రంగారావు, సాయి తేజ, శ్రీరామ్, హిమజ, జిల్లాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఏ రోజు ఏమి చేస్తాము నిరసన అనే దాన్ని బట్టి ఎందుకు ఈ నిరసన చేస్తున్నామంటే కనుక మేమందరము కూడా జాబ్ లో జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు పూర్తవుతుందండి. 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాల తర్వాత కూడా రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పారు. సో ఆ రెగ్యులరైజేషన్ కోసం అనేసి మేమందరము కూడా అడుగుతున్నాం. అదే కాకోకుండా ఈ 6 సంవత్సరాలుగా చేస్తున్నా కూడా ఏ ఒక్కరికి కూడా ఇంక్రిమెంట్ కానీ లేదంటే హైక్ కానీ ఏమీ కూడా లేదండి. సో ఆ హైక్ కానీ ఇంక్రిమెంట్ కోసం కూడా మేము అడుగుతున్నాము. తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరము మన కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంచుమించుగా 432 మంది పనిచేస్తున్నాము. ప్రతి ఊర్లో ఎలాగైతే సచివాలయం ఉంటుందో అలాగే ఒక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నదండి. అక్కడ ప్రతి ఒక్కరము కూడా బిఎస్సి నర్సింగ్ చదివి మళ్ళా ఒక బీపీసీసీహెచ్ఎన్ అనే కమ్యూనిటీ హెల్త్ కోర్స్ చేసి ఎగ్జామ్ రాసి ఈ యొక్క డ్యూటీలోకి మేమందరము రావడం జరిగిందండి. అయితే మేమందరము కూడా గ్రామ స్థాయిలో ప్రతి పేషెంట్ కి బీపీ దగ్గర నుంచి షుగర్ దగ్గర నుంచి అన్ని కేసెస్ కూడా చూడటం, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా మేము మా శాయశక్తిలో మా వరకు అయ్యేంత వరకు ప్రయత్నం చేసి తర్వాత వెంటనే మేము పిహెచ్సి పరిధిలోకి పంపించడం జరుగుతుందండి. కనుక గవర్నమెంట్ గారిని మేము కోరుకునేది ఏంటంటే కనుక మమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా 6 సంవత్సరాలు అయిన వారు అందరినీ కూడా పర్మనెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. 23% హైక్ ఎన్హెచ్ఎం వారందరికీ కూడా ఇచ్చారు, మాకు మాత్రం మినహాయించారు. ఆ హైక్ కూడా కోరుకుంటున్నామండి. తర్వాత ప్రతి నెల మాకు ఇన్సెంటివ్స్ 15,000 ఇన్సెంటివ్స్ పెట్టారు. ఇన్సెంటివ్స్ కూడా ఎవరికి కూడా సరిగ్గా ఒక సంవత్సరం పైనుంచి సరిగ్గా రావట్లేదు. సో ఇన్సెంటివ్స్ కూడా త్వరగా రిలీజ్ చేయాలనేసి అడుగుతున్నామండి. మేమందరము కూడా రెంట్స్ తీసుకుని ఉంటున్నాం. ప్రతి చోట కూడా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అన్ని చోట్ల పూర్తి అవ్వలేదు కాబట్టి రెంట్స్ తీసుకుని ఉంటున్నాం. ఆ రెంట్స్ కూడా మాకు ఇవ్వడానికి చాలా లేట్ అయిపోతుందండి. దానివల్ల మేము ఫ్యామిలీస్ తో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా నుంచి చాలా మంది, కొంతమంది విజయవాడ నుంచి లేదంటే గూడెం నుంచి అటు నుంచి ఇటు నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు చాలా మంది ఉన్నాము. అయితే వాళ్ళందరము కూడా ఇబ్బంది పడుతున్నామండి. ఎందుకంటే సరైన శాలరీ టైంకి రాకపోవటం అనేది, సరైన శాలరీ ఇవ్వకపోవటం తప్పటికి మాకందరికి ఏమవుతుందంటే కుటుంబాల్లో ఇబ్బందులు పడిపోతున్నాము. అదే కాకోకుండా ఏజెన్సీలో ఇప్పటి వరకు ఒక 8 మంది వరకు చనిపోయారండి. సో పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. అటువంటి టైంలో ఈ తల్లిని కోల్పోవటం అనేది చాలా ఇబ్బంది. చాలా మందికి కూడా యాక్సిడెంట్స్ అవి చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక గవర్నమెంట్ గారిని కోరుకునేది ఏంటంటే మా యొక్క విన్నపాన్ని మీ వద్దకు మేము తీసుకుని వస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేసి మాకంటూ ఒక జాబ్ చార్ట్, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి మా జాబ్ కి ఒక సెక్యూరిటీ ఇస్తారని చెప్పి గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. మేమందరము కూడా పిఎఫ్, ఈపీఎఫ్ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా కట్ చేస్తారు. కానీ మా వరకు అయితే కనుక ఒక సంవత్సరం నుంచి అసలు కట్ చేయడం అనేది లేదు. కనుక అది ఎందుకు కట్ చేయట్లేదు అనేది మాకు ఇంకా క్లారిటీ లేదండి. ఒక సంవత్సరం బట్టి నుంచి పిఎఫ్ కూడా కట్ చేయట్లేదు. ఇవన్నీ కూడా మీరు దయచేసి మీ గుర్తుకి తెచ్చుకుని, చాలా మంది దూరం నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం ట్రాన్స్ఫర్స్ కూడా మేము అడుగుతున్నామండి, ట్రాన్స్ఫర్స్ కోసం. ఎందుకంటే దూరాల్లో ఉంటున్నారు ఫ్యామిలీస్, దానివల్ల ఇబ్బంది అవుతుందండి.
వీటన్నిటిని కూడా గవర్నమెంట్ వారు దయచేసి మీ యొక్క ఇదిలోకి తీసుకుని మమ్మల్ని మాకు న్యాయం చేస్తారని చెప్పి న్యాయబద్ధంగానే మేము కోరుకుంటున్నాం. ఎవరిని కూడా ఏమి ఇబ్బంది పెట్టుకోకుండా. ఇదంతా కూడా కోనసీమ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరి తరఫున నేను మాట్లాడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రాజు. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మాకు ఏంటంటే మేము బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ మీద ఈ జాబ్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. గత 6 సంవత్సరాలు అయింది ఈ పోస్టులు అనేది తీయడం. అది 6 సంవత్సరాల నుంచి మేము జాబ్ చేస్తున్నాం. ఈ జాబ్లో మేము ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్లో సచివాలయం ఎలాగా కట్టారో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని కట్టడం జరిగిందండి. ఇందులో మేము ఉండి 9 to 4 వరకు జాబ్ చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు అయినా సరే, బీపీ షుగర్లు చూడాల్సి వచ్చినా సరే, జ్వరాలు జలుబులు డయేరియా కేసులు వచ్చినా సరే పేషెంట్ దగ్గర ఉండి క్యాన్లో పెట్టి ఫ్లూయిడ్స్ నడిపి పేషెంట్లు చేయడం జరుగుతుంది. మేము ఎప్పుడైతే మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసిన దగ్గర నుంచి ఆర్ఎంపీల దగ్గర కూడా వెళ్లకుండా జనాలు ఎక్కువగా మా దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఏ ఎమర్జెన్సీ టైంలో సరే ఒకవేళ పేషెంట్ ఉన్నారనుకోండి, ఏ ఎమర్జెన్సీలో ఏమైనా సరే 104 కాల్ చేసి మా దగ్గర చేయగలిగినంత మేము ప్రాథమిక చికిత్స చేసి ప్రజలను 108లో పంపించడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా సేవలు చేస్తూ ఉంటే మాకు గత 6 సంవత్సరాల నుంచి 25,000 ఓన్లీ శాలరీ మాత్రం ఇచ్చుకుంటూ 15,000 ఇన్సెంటివ్స్ అని చెప్పి ఇస్తున్నారండి. కానీ ఆ 15,000 ఇన్సెంటివ్స్ కూడా ప్రాపర్గా ఇవ్వకుండా గత 1 year నుంచి ఆ ఇన్సెంటివ్స్ అనేది రిలీజ్ చేయట్లేదు. గత 1 year నుంచి మా ఇన్సెంటివ్స్ అలాగే ఉండిపోయాయి. శాలరీస్ 25,000 అని చెప్పి అందులోనే పిఎఫ్ కూడా కట్ చేయకుండా గత 1 year నుంచి పిఎఫ్ కూడా కట్ చేయకుండా ఉంటున్నారు. ఇందులో మాకు ఏంటంటే ప్రతి ఇయర్కి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది. ఒకవేళ ప్రతి ఒక్క సరుకుల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కోడిగుడ్డు నుంచి పాల దగ్గర నుంచి రైస్ దగ్గర నుంచి పెరుగుతుంది. కానీ మా శాలరీ మాత్రం పెరగకుండా అలాగే ఉంటుంది. ఇదే మేము ఎక్కడికి వెళ్ళి చేసుకున్నా ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఒకవేళ ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక ప్రైవేట్లో చేసినా సరే గవర్నమెంట్లో చేసినా సరే ఇయర్ పెరుగుతూ ఉంది. కానీ మాకు మాత్రం ఏ విధంగా పెరగకుండా ఇలాగే మమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉన్నాం. మేమే కాదు, నేను బ్యాచిలర్ అనుకో కొంత ఫ్యామిలీస్ మెంబర్స్ ఉంటే వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. నేను గవర్నమెంట్కి మనవి చేసుకునేది ఒకటండి, ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా సమస్యలు మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్యలను మేము నిరసన తెలియజేస్తున్నాం. శాంతియుతంగానే తెలియజేస్తున్నాం తప్ప ఏ విధమైన ఇబ్బందులు పెట్టకుండా తెలియజేస్తున్నాం. ఒకసారి మా డిమాండ్లన్నీ ఒకసారి పరిశీలించి ప్రజల దగ్గర ఈ నాయకుల దగ్గర తీసుకెళ్ళాం. ఒకసారి పరిశీలించి మాకు తగిన న్యాయం చేయాలని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందుకు భాగంగానే ఈరోజు మేము ఈరోజు 19వ తారీఖున డిఎంహెచ్ఓ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నామండి. మాకు ఏమైతే రావాలో వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి శాంతియుతంగా ఏ విధమైన గొడవలు పడకుండా చాలా శాంతియుతంగా మేము తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ తెలియజేసేలాగా చేస్తున్నాం. ఇందులో భాగంగానే మా సమస్యలు గవర్నమెంట్ గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని మా అందరి తరపున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 10,032 మంది సిహెచ్ఓలు ఉన్నారండి. బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వీళ్ళందరికీ మీకు తగిన న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.